హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓయమ్మడి. సో ఈరోజుటి వ్లాగ్ వచ్చేసి మా బేబీ బ్రదర్ బర్త్డే అనమాట. ఇట్స్ హిస్ సెకండ్ బర్త్డే, మా కజిన్ వాళ్ళ బాబుది. సో వి ఆల్ వెంట్ టు అటెండ్ ద బర్త్డే. కాకపోతే యాక్చువల్లీ మేము బర్త్డే కోసం అని వెళ్తే ఇంకేదో జరిగిందనమాట. దట్స్ కంప్లీట్లీ అన్ప్లాన్డ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్. సో ఈ వ్లాగ్ తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇట్ విల్ బీ సూపర్ ఫన్, ఐ ప్రామిస్ యూ. హే గాయ్స్, వీఆర్ రెడీ అండ్ గోయింగ్. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, మేము పోవాల్సింది కదా. ఐఎమ్ వేరింగ్ దిస్ క్యూట్ ఫ్రాక్. నేను మీకు ఫుల్ లుక్ చూపిస్తాను అనమాట. ఇక్కడైతే మేము వచ్చేసామన్నమాట. ఒక చిన్న మినీ థియేటర్లో జరిగింది వాడి బర్త్డే. అండ్ లెట్స్ మీట్ ద బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే జాను. చూడు, హ్యాపీ బర్త్డే. పార్టీ అయితే ఇలా ఇంటిమేట్ గా దగ్గర వాళ్ళతో జరిగిందనమాట. అండ్ హియర్ ఇస్ ద సంతూర్ మామ్ అండ్ మా అన్నయ్య వాళ్ళు, కజిన్స్ చాలా మంది వచ్చారు. యాక్చువల్లీ కొంతమంది నేను తీయలేదు, ఎందుకంటే యూట్యూబ్లో వాళ్ళని తీయడానికి వాళ్ళని కన్సెంట్ అడగాలి కదా. సో ఇష్టమో లేదో అని చెప్పేసి అయితే నేను చాలా వరకు తీయలేదు. అండ్ హియర్ ఇస్ ద బర్త్డే బాయ్. హిస్ నేమ్ ఈస్ జాన్విక్ విహారీ, బట్ వీ కాల్ హిమ్ జాను అనమాట. అండ్ చిన్నప్పటి నుంచి వాడు మా దగ్గరే పెరిగిండు. సో వీ ఆల్ లవ్ హిమ్ సో మచ్. అండ్ దట్టు మా అందరికి తమ్ముడు అంటే చాలా ఇష్టం. లైక్ ఎస్పెషల్లీ నాకు చాలా మంది అన్నయ్యలు, అక్కలు, చెల్లెలు అందరు ఉన్నారు, బట్ తమ్ముళ్ళు ఎవరు లేరు. సో అట్లా వాడంటే అట్లా స్పెషల్ అఫెక్షన్ అనమాట. అండ్ హీస్ నాట్ ఓన్లీ క్యూట్, హీస్ వెరీ స్మార్ట్ అనమాట. హీ జస్ట్ టర్న్ 2. కానీ కేక్ కూడా వాడే కట్ చేస్తా అని చెప్పి కట్ చేసుకుంటాడు. అండ్ హీస్ వెరీ వెరీ స్మార్ట్. మనం ఏం మాట్లాడతాడు అనమాట. అండ్ ఇక్కడ నేను మా మమ్మీ అయితే కేక్ వాడికి తినిపించి ఫోటో తీసుకోవడానికి వచ్చినాము. ఎస్పెషల్లీ నాకంటే మా మమ్మీకి ఇంకా వాడు ఎక్కువ క్లోజ్ అనమాట. లైక్ అనుకోకుండా నేను వాడికి మ్యాచింగ్ వేసుకున్నాను. అండ్ ఆ థీమ్ కూడా అంత బ్లూగా ఉందన్నమాట. అండ్ దట్స్ హౌ ఇట్ వెంట్. అండ్ ఎస్పెషల్లీ కేక్ కోసం అయితే నేను లిటరలీ 2-3 డేస్ నుంచి నాకు కేక్ క్రేవింగ్స్ వస్తుంటే ఓకే జాను బర్త్డే తినచ్చు అని చెప్పేసి అనుకున్నా. ఎంత కేక్ తిన్నా అంటే లిటరలీ ఎక్కువ అయిపోయింది, అంత ఫుల్గా తినేసాను. అండ్ ఇక్కడైతే మా చెల్లి, వి ఆల్ లివ్ ఇన్ స్నాప్ వరల్డ్ కదా, అండ్ షీస్ టేకింగ్ సమ్ స్నాప్స్. అండ్ యా, మేము అందరం అయితే చాలా ఎంజాయ్ చేసాం. కేక్తో పాటు బిఫోర్ కేకే మేము లంచ్ కూడా చేసేసాము, చికెన్ బిర్యానీ. ఆఫ్టర్ దట్ డెజర్ట్ లాగా కేక్ తిన్నాము. అండ్ హియర్ కమ్స్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళతో మేము కూడా వెళ్ళాలి. బట్ మా అక్క రిషికక్క అస్సలు వెళ్ళనివ్వలేదు. లైక్ ఫుల్ కన్విన్స్ చేసేసింది, నో చెప్పరాకుండా ఉండండి అని చెప్పి. సో అసలు మేము డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు, బట్ అనుకోకుండా అక్కడే ఉండాల్సి వచ్చింది వాళ్ళ ఇంట్లోనే. అండ్ యా, సో మేము జాను బర్త్డే అయిపోయాక మళ్ళీ జాను వాళ్ళ ఇంటికి వచ్చినాం. అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్లాన్. అండ్ మా డ్రెస్సులన్నీ ఏమంటారు, డ్రెస్ కాటసీ బై రిషికక్క. లైక్ రిషికక్క ఈజ్ సచ్ ఏ స్వీట్ హార్ట్ అనమాట. అండ్ షీ సో ఎనర్జెటిక్. అసలు మీరు కొత్త వాళ్ళు వచ్చి పరిచయమైనా తను అట్లనే మాట్లాడుతుంది, అంతే క్లోజ్గా. ఈవెన్ దా మ్యాన్ ఇంట్రోవర్ట్, నేను రిషికక్క దగ్గర చాలా ఫ్రీగా ఫీల్ అవుతాను. అండ్ యూజువల్గా చిన్న జ్యువెలరీ ఆర్గనైజింగ్ చేస్తున్నాం మేము అక్కడ, అంత ఆగమాగం ఉన్నాయని చెప్పేసి. అండ్ హియర్ వీఆర్ ప్లానింగ్ సీక్రెట్లీ నైట్ ఏమన్నా చేద్దాం, ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి. ఏవో అట్లా మన ప్లాన్స్ అయితే మనకు ఉంటాయి కదా, వైనా కాకుండా. అండ్ యా, అనుకోకుండా రిషికక్క వాళ్ళ ఇంటికి చుట్టాలు కూడా వచ్చారు ఆ రోజు నైట్. సో జాను ఈజ్ ఫుల్ ఎంజాయింగ్ అనమాట, ఫుల్ ఆడుకుంటున్నాడు వాడు. మేము ఎక్కడికి వెళ్తున్నాం, కిందకి వచ్చేసినా. మేము వినాయకుడి నిమజ్జనం చూడడానికి వెళ్తున్నాం. ఈవినింగ్ అరౌండ్ 8 కల్లా మేమైతే బయటికి వెళ్ళినాం అనమాట. ఆ రోజు నిమజ్జనం. సో రోడ్ మీద నుంచి వెళ్తాయి కదా వినాయకులు, సో కాసేపు చూసి వద్దామని చెప్పేసి అయితే మేము వెళ్ళినాము. అండ్ అందరూ అయితే మంచి మ్యూజిక్ అండ్ డాన్సెస్తో వైబ్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మా జాను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మ్యూజిక్ పెట్టగానే. యాక్చువల్లీ మాకు కొత్త ప్లేస్ కాబట్టి మేమైతే డాన్స్ వేయలేకపోయినాం, బట్ అందరూ మాత్రం చాలా మంచి ఎంజాయ్ చేస్తున్నారు రోడ్ మీద డాన్సెస్ వేసుకుంటూ అదంతా. అండ్ మేము ఒక 1 hour అయితే వెళ్ళినాము. అండ్ రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు నిమ్మరసం ఇంకా సోడా అవి అయితే తాగి కొంచెం చిల్ అయినాము. అండ్ మాకు యాక్చువల్లీ ఇంకో ప్లాన్ ఉంది కాబట్టి మేము కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళిపోయినాము. ఇక్కడైతే ఇంటికి రాగానే మళ్ళీ డిన్నర్కి చికెన్ బిర్యానీ తింటున్నాము. లైక్ ఆ రోజు మాత్రం నేను మార్నింగ్ నుంచి తింటూనే ఉన్నాను. లైక్ లిటరల్ ఐ ఎట్ సో మచ్ ఫుడ్ ఆ రోజు. అండ్ యాక్చువల్లీ మా కజిన్స్ అందరూ చాలా మంది అనమాట. లైక్
ఆర్స్ ఇస్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ. మా అందరి కజిన్స్లో ఇది జస్ట్ 5 or 10% అంతే. చిన్నప్పుడైతే ప్రతి ఈవెంట్కి అందరం కలిసేది. బట్ యా ఇప్పుడు అందరూ జాబ్స్ అండ్ కెరియర్స్ ఎక్కడెక్కడో ఉంటారు అండ్ కుదరదు కాబట్టి అయితే రారు. అండ్ హార్డ్లీ ఎవరైనా కజిన్ మ్యారేజ్కి కలుస్తాం మేము. మేబీ దాట్స్ అడల్టింగ్. అండ్ యా ఈవెన్ దో ఐమ్ ఇంట్రోవర్ట్, ఐ ఎంజాయ్ కజిన్ గ్యాదరింగ్స్ అనమాట. ఇక్కడైతే మేము అందరం తింటున్నాము విత్ సమ్ డ్రింక్ అండ్ ఆల్. సో బయట కూడా అందరు తింటున్నారు. ఇది చూస్తే మీకు కూడా మీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ గుర్తొస్తున్నాయా? ఓకే, ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ ఇన్ మై లైఫ్ నేను సెకండ్ షో మూవీకి వెళ్తున్నాను. మీ టూ. హలో అమ్మ. ఇట్ మైట్ సౌండ్ వియర్డ్ బట్ నిజంగానే ఫస్ట్ టైం వెళ్తాను. ఎస్, నాకు ఇది ఫస్ట్ టైమే. ఇప్పటివరకు వెళ్ళడానికి ఛాన్స్ రాలేదు నాకు సెకండ్ షో మూవీకి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. అందుకే నేనైతే కాస్త ఎగ్జైటెడ్గా ఉన్నాను మూవీకి వెళ్ళడానికి. అండ్ థియేటర్ కూడా చాలా దగ్గర ఇంటికి. లైక్ లిటరలీ 9:50కి స్టార్ట్ అయ్యాం మేము, 10కి షో అయితే. సో వెళ్ళగానే అక్కడే తీసుకున్నాం మేము టికెట్స్, ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. సో అప్పటికే 10 అయిపోయింది. ఇక షో స్టార్ట్ అవుతుందేమో అని చెప్పి ఫాస్ట్గా ఉరికినాము. పర్లేదులే ముఖేష్ యాడ్ ఒకటే పోతుంది అని చెప్పేసి అనుకున్నాము. అండ్ జానుని అయితే మేము తీసుకురాలేదు మూవీకి, బట్ టయర్డ్గా ఉండే. సో అక్కడ పడుకోబెట్టేసి ఇంట్లోనే మేమైతే షోకి వచ్చేసినాము. అప్పుడే స్టార్ట్ అయిందనమాట మూవీ. మేమైతే మత్తు వదలరా 2 మూవీకి వెళ్ళినాము. అండ్ దాట్స్ గుడ్, మంచి కామెడీగా ఉంది. సో కామెడీ ఎంజాయ్ చేసే వాళ్ళైతే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నేను నిక్కీ చక్కీ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మూవీ చూడడానికి. యూజువల్ కన్నా ఎక్కువ చల్లగా అనిపించింది ఆ రోజు, మేబీ బికాస్ ఆఫ్ సెకండ్ షో. అండ్ ఇక్కడైతే మేము బిర్యానీ తిన్నాక కూడా స్నాక్స్ అయితే తీసుకున్నాము, సమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కూల్ డ్రింక్. మూవీ అయిపోయేసరికి 12:30 అయింది. స్టిల్ మేము సాటిస్ఫై అవ్వలేదు, ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. 10 minutesలో వచ్చేస్తామని చెప్పేసి బయటికి వెళ్ళినాం మేము. ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తే ఈ టైంలో ఏముంటుంది అని చెప్పి అనుకున్నాము. అండ్ అప్పుడు మాకు ఏమనిపించిందంటే 12:30 అవుతుంది కాబట్టి అప్పుడే వినాయకులు నిమజ్జనం చేస్తారు కదా, వాటర్లో వేస్తారు కదా, అది చూడడానికి వెళ్దాం, చాలా ఉంటాయి కదా వినాయకులు అని చెప్పేసి అయితే అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ మమ్మల్ని అయితే అలో చేయలేదు అనమాట. యూజువల్గా ఆ దారిలో కార్స్ని అలో చేయలేదు వెళ్ళడానికి, ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. మేము అన్ని పాసిబుల్ వేస్లో ట్రై చేసినాము, లైక్ వేరే గల్లీలలో నుంచి ఆర్ ఇంకో రూట్స్లో. బట్ ఏ రూట్లో నుంచి కూడా మాకు కుదరలేదు వెళ్ళడము. మేము యాక్చువల్లీ పోలీస్ వాళ్ళకి మా ఇల్లు అటు సైడే అని చెప్పినా కూడా మమ్మల్ని అలో చేయలేదు. ఇదంతా అయ్యే పనుల్లో లేవని చెప్పేసి అక్కడ కుల్ఫీ బాగుంటుందని చెప్తే అక్కడికి వెళ్ళైతే మేము కుల్ఫీ తిన్నాము. తిన్నాక కూడా ఒకే డిసప్పాయింట్మెంట్తో ఇంకా చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయినాము. స్టిల్ మేము ఏమనుకుంటున్నామంటే ఇంటికి వెళ్ళినాక ప్లాన్ చేసి ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి అనుకున్నాం. మేబీ అప్పటికి టైం అరౌండ్ 1 or 1:30 అయి ఉంటుంది. నథింగ్ మచ్. ఇక్కడైతే లిఫ్ట్లో మేము ఆడుకుంటున్నాము. ఒక ఫ్లోర్కి వెళ్ళాల్సింది ఇంకో ఫ్లోర్ ప్రెస్ చేసి. అండ్ అక్కడ పెద్ద ముచ్చటేం ఉండదు, మేము జస్ట్ ఇట్లా సిల్లి విషయాలకు కూడా బాగా నవ్వుకుంటాం అనమాట. అట్లయితే మేము ఇంటికి వచ్చినాము. మేము ఇంటికి వచ్చేసరికి అందరూ పడుకున్నారు. మాకైతే పడుకునే ఉద్దేశాలు లేవన్నమాట. ఎలాగైనా నైట్ అవుట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాము. ఏం చేద్దామని ఆలోచిస్తే మాకు ఒక ఐడియా వచ్చింది. కార్స్ అలో చేయలే కానీ బైక్స్ అలో చేస్తున్నారు కదా, మనం బైక్స్ మీద వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో ఒక బైక్ అండ్ 2 స్కూటీస్ ఉంటే వెళ్దామని డిసైడ్ అయినాము. ఈ లోపే జాను లేచిందని చెప్పి కాల్ వచ్చింది. సో వెళ్ళి తీసుకొచ్చినాము. యాక్చువల్లీ డ్రాప్ అయిపోదాం అనుకున్నాం, బట్ ఎందుకులే అని చెప్పి వాడిని కూడా తీసుకొని వెళ్దాము అని చెప్పి జాను కూడా తీసుకొచ్చి మేమైతే బైక్స్ మీద స్టార్ట్ అయినాము. అండ్ దిస్ ఈజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. ఇంత నైట్ టైంలో ఇట్లా కజిన్స్తో బయటికి వెళ్ళడము, లైక్ లిటరలీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అసలు ఏమనుకున్నా ఈరోజు బర్త్డే కని వచ్చి ఇట్లా కంప్లీట్లీ అన్ప్లాన్డ్ అని చెప్పి నాకైతే మంచిగా అనిపించింది. అందుకే అంటారేమో అన్ప్లాన్డ్ థింగ్స్ ఆర్ బెస్ట్ అని చెప్పి. మనం అప్పుడప్పుడు పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నా కూడా జరగవు కదా. అండ్ యా ఇట్లయితే మేము ఎంజాయ్ చేసుకుంటూ గణేష్ నిమజ్జనం చేస్తారు పద్మాక్షమ్మ గుట్ట దగ్గర హనంకొండలో. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళినాము. యాక్చువల్లీ మేము ఇందాక కార్లో వచ్చినాం, ఇక్కడికి మమ్మల్ని అలో చేయలేదు, వినాయకుడు నిమజ్జనం చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మేము ఐడియాతో బైక్స్ మీద వచ్చినాం అనమాట. స్టిల్ అలో లేదు, నడుచుకుంటూ వెళ్ళాలంట కొద్ది దూరం. సో లెట్స్ గో. దారిలో ఇంకా మాకు ప్రసాదం కూడా పెట్టారు. యాక్చువల్లీ ఫుల్ ఉన్నాయన్నమాట మా టమ్మీస్ మొత్తం. బట్ ఇక ప్రసాదం వద్దనద్దు కదా అని చెప్పి అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే క్రెయిన్స్తో వాటర్లో వేస్తున్నారు వినాయకుల్ని. చాలా అంటే చాలా స్లోగా. అన్ని వినాయకులు ఉన్నాయి, అవన్నీ అయిపోయేసరికి తెల్లారుతుందేమో. మేమైతే కాసేపు ఉండేసి వెళ్ళిపోయినాం ఇంటికి. ఇంకెక్కడికైనా వెళ్దామన్నా కూడా ఇంకా మాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. అట్లయితే మేము ఇంటికి వచ్చేసినాం అనమాట. టైం ఎంత అవుతుంది? 3:34. Oh, yeah. Sorry, 2:34. Okay.
మంచిగా వంట చేసుకుంటే టైం వచ్చేసి 2:34 అండ్ అయిపోయింది. ఇంకా తిరుగుదాం అనుకున్నాం కానీ తిరగడానికి ఏం ప్లేసెస్ లేవు. సో మేము ఇంటికి అందరు పడతారు రాండి జర్రా. అండ్ అలా అయితే ఇంటికి వచ్చేసినాం మేము. వచ్చేసరికి కూడా అందరు పడుకునే ఉన్నారు. యాక్చువల్లీ మాకు ఇంకాసేపు ఉండాలనే ప్లాన్స్ ఉండే, బట్ ఏమన్నా ఆడుకుందామన్నా అందరు లేస్తారు కదా అని చెప్పి ఇంకా ఆప్షన్ లేక మేము కూడా పడుకుందాం అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయినాము. ఫస్ట్ అయితే ఇక్కడ జానుని పడుకోబెట్టేసినాము అండ్ అలా మా డే అయితే ఎండ్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. సబ్స్క్రైబ్ టు అవర్ YouTube channel. Bye. That's the cutest. Please do like, share and subscribe. Bye bye.